హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్. సో, ఈరోజు వీడియోలో మొబైల్ లోపల ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా రన్ చేయాలో చూపిస్తా. అండ్ ఇన్‌స్టాలేషన్ ఏముండదు ఇందులో. సింపుల్‌గా మీరు మొబైల్ ఓపెన్ చేయండి. అందులో క్రోమ్ ఉంటది కదా! అది ఓపెన్ చేసేయండి. రైట్. ఒక లింక్ ఓపెన్ చేస్తే చాలు మీకు ఆటోమేటిక్‌గా ఆల్రెడీ ప్రీ ఇన్‌స్టాల్ అయిన ఏవైతే ఓఎస్ ఉంటదో అవి మీకు యూసేజ్ చేయనీకొస్తది. సో, ఇక్కడ ఈ లింక్ ఓపెన్ చేయండి. https cloud.cyberblocks.info అని ఉంటది. సో, లింక్ మన డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. అండ్ మీకిట్లా కనెక్షన్ నాట్ ప్రైవేట్ అనొస్తది. సో, ఇందులో కింద అడ్వాన్స్ ఉంది గదా! దాని మీద క్లిక్ చేసి ప్రొసీడ్ టు అని కొట్టండి. మీకొక లాగిన్ పేజ్ ఒస్తది. ఇందులో ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయాలి. అండ్ ఇవి ఎవరైతే మన సబ్స్క్రిప్షన్ తీసుకుంటారో వాళ్ళకి ఆటోమేటిక్‌గా ప్రొవైడ్ చేస్తాం. లైక్ 89 సబ్స్క్రిప్షన్ అండ్ 399. ఇక్కడ మీకు ఓఎస్ కనిపిస్తుంది చూడండి. ప్యారెట్ ఓఎస్. ప్యారెట్ ఓఎస్ అనే కాదు ఖాళీ గూడా ఉంటది. ఇక్కడ ప్యారెట్ ఓఎస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తా నేను. రైట్. సో, వన్స్ మనకి ఓఎస్ ఓపెన్ అయిపోయినంక అండ్ దాన్ని యూజ్ చేయొచ్చు అంతే సింపుల్. సో, బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. లైక్ ఇది యూసేజ్ అండ్ డిలీట్ లాగా. సో, మీ డేటా అనేది స్టోర్ కాదు ఇందులో. రైట్? అండ్ మీరెప్పుడైతే డిలీట్ చేస్తారో మీరేమైతే చేస్తారో సెషన్ అదంతా డిలీట్ అయిపోతదనమాట డేటా. అండ్ రైట్ మిగతాదంతా సేమ్ నార్మల్‌గా మన ఓఎస్ లానే ఉంటది. టెర్మినల్ ఉంటది. టూల్స్ ఉంటాయి. సో, ఇక్కడ మీకు కావాలంటే సుడోసు కొట్టి చూపిస్తా నేను. రైట్ మర్చిపోయినా. ఇక్కడ మీకు కీబోర్డ్ రావాలంటే కింద కీబోర్డ్ లాగా ఆప్షన్ ఉంది చూడండి. సో, ఇక్కడ చూపిస్తాను నేను. దీని మీద క్లిక్ చేయాలన్నమాట. దీని మీద క్లిక్ చేస్తే మీకు కీబోర్డ్ అయితే వస్తది మొబైల్ లోపల. మీరు అందులో టచ్‌తోనే టైప్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు నాలాగా మెమూ ప్లేయర్ గాని ఇట్లాంటివి ఏదైనా వాడుతున్నారనుకో ల్యాప్‌టాప్ లోపల మీకు సింపుల్‌గా దాని మీద క్లిక్ చేస్తే మీ కీబోర్డ్ అనేది దాంట్లో పనిచేస్తదన్నమాట. ఇక్కడ మెటాస్ప్లాయిట్ ఓపెన్ చేసి చూపిస్తా మీకు. అండ్ ఎన్‌మ్యాప్ టూల్ ఇక్కడ నార్మల్ బేసిక్ టూల్స్ అయితే ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయ్యి ఉంటాయి పారెట్ ఓఎస్‌లో. రైట్. సో, ఎవరికైతే ఖాళీ లినక్స్ కావాలో వాళ్ళు రిక్వెస్ట్ చేయొచ్చన్నమాట. ఓకే. రైట్. సో, ఇదైతే పారెట్ ఓఎస్ ఇక్కడ చూపిస్తున్నది. అండ్ మీరిక్కడ చూస్తే సిస్టమ్ ఇక్కడ పెన్ టెస్టింగ్ అని ఉంటది. అందులో టూల్స్ అన్ని ఉంటాయన్నమాట. మనకి కామన్‌గా యూజ్ అయ్యే టూల్స్, ప్లస్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ టూల్స్, పాస్వర్డ్ అటాక్ టూల్స్. సో, ఇట్లా డిఫరెంట్ టూల్స్ అయితే ఇందులో ఆల్రెడీ ఇన్‌స్టాల్ అయిపోయి ఉంటాయి. రైట్. సో, ఇక్కడ చూడండి మెటాస్ప్లాయిట్ కూడా ఓపెన్ అయిపోయింది. రైట్. సో, ఇట్లా మనం థింగ్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు ఇందులో. రైట్. సో, ఇది ఎవరికి యూజ్ అంటే ల్యాప్‌టాప్ లేదు, మొబైల్ లోపల నేర్చుకోవాలి అనుకుంటున్నారు హ్యాకింగ్ వాళ్ళకి యూజ్ అయితది. అండ్ ఆల్సో ఎవరికైతే లో ఎండ్ సిస్టమ్ ఉందో వాళ్ళు, వాళ్ళ ల్యాప్‌టాప్ లోపల బ్రౌజర్‌లో గూడా ఈ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్‌గా ఓపెన్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ నేను చేసి చూపిస్తున్నా చూడండి. అండ్ ఇక్కడ వర్క్ స్పేస్‌కొచ్చినామనుకో ఇంటర్ఫేస్ వస్తది. ఇందులో పారెట్ ఓఎస్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి కొత్త ట్యాబా, కరెంట్ ట్యాబా అడుగుతది. అండ్ ఫస్ట్ మనం ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్న సెషన్ డిలీట్ చేయాలి. ఓన్లీ 1 సెషనే యూజ్ అయితది. ఓకే. రైట్. ఇక్కడ ఓపెన్ చేసేయండి. లాంచ్ సెషన్ కొట్టండి. అండ్ మనకి పారాటోస్ అయితే ఓపెన్ అయిపోతది. అండ్ ఎవరైతే లో ఎండ్ ల్యాప్‌టాప్‌లో వాడినారో వాళ్ళకి స్పీడ్‌లో ఫరకుండదు. ఎందుకంటే ఇది క్లౌడ్ కంటైనర్‌లో రన్ అయితుంది. సో, క్లౌడ్‌లో ఎంత స్పీడ్ ఉంటదో ఆ స్పీడ్ మాత్రమే మీకొస్తదన్నమాట. రైట్. సో, మీ ల్యాప్‌టాప్ ఎంత లో ఎండ్ ల్యాప్‌టాప్ అయినా రన్నింగ్ మాత్రం స్మూత్‌గా ఉంటది. రైట్. సో, ఇక్కడ చూడండి. అలో కొట్టేసేయండి ఈడ. రైట్. సుడోసు అండ్ ఏదైనా ఇన్‌స్టాల్ చేయాలి అన్నా సింపుల్‌గా ఏపీటీ ఇన్‌స్టాల్ గిట్ అని కొట్టేసేయొచ్చు. లేకపోతే ఏదైనా ప్యాకేజ్ కావాలంటే దాన్ని. ఓకే. ఇక్కడ మీకు స్పీడ్ టెస్ట్ కూడా చేసి చూపిస్తా. అండ్ ఇందులో ఇంటర్నెట్ అనేది మీ ఇంటర్నెట్‌తోని సెపరేట్‌గా ఉంటదనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చూపిస్తా మీకు. రైట్. ఇక్కడ రన్ స్పీడ్ టెస్ట్ కొడదాం. అండ్ దేర్ వి గో. అండ్ మీరిక్కడ చూసినట్టయితే మనకి దగ్గర దగ్గర 488 ఎంబీపీఎస్ పర్ సెకండ్ వస్తుంది. అండ్ అలాగే నాది చూపిస్తా ఇంటర్నెట్ నా పీసీ లోపల లోకల్‌గా. సో, స్పీడ్ టెస్ట్ కొడదాం. రైట్. సో, ఇక్కడ చూస్తే నాకు 30 ఎంబీపీఎస్సే వస్తుంది. సో, డిఫరెన్స్ చూడండి స్పీడ్ టెస్ట్‌లో. సో, డౌన్‌లోడ్ ఎంబీపీఎస్ 30 అండ్ అప్‌లోడ్ వచ్చేసి 1.6 జీబీ పర్ సెకండ్ వస్తుంది. అండ్ నాది అప్‌లోడ్ స్పీడ్ వచ్చేసి 33 ఉంటది అరౌండ్. సో, డిఫరెన్స్ ఇంకా క్లియర్‌గా అర్థం కావాలి అంటే మీకేదైనా ఫైల్ డౌన్‌లోడ్ చేసి చూపిస్తా. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీ లినక్సే డౌన్‌లోడ్ చేసి చూద్దాం మనం. అఫీషియల్ పేజ్ నుంచెల్లి. రైట్. మన ఏదైతే ఖాళీ లినక్స్ ఓవీఏ ఫైల్ ఉంటదో అది డౌన్‌లోడ్ చేసి చూపిస్తా మీకిక్కడ. సో
సో, ఇక్కడ విర్చువల్ మెషిన్స్‌కెళ్దాం. ఇందులో విర్చువల్ బాక్స్‌ది 3 జీబీ ఫైల్ ఉంది. సో, ఇదైతే డౌన్‌లోడ్ చేసి చూపిస్తా ఇప్పుడు మీకు. లైవ్‌గా మీకు స్పీడ్ అయితే తెలుస్తది. అండ్ దేర్ వి గో. సో, మీకిక్కడ లైవ్‌గా కనిపిస్తుంది చూడండి ఎంత ఎంబీపీఎస్ వస్తుందో. అరౌండ్ 70-100 మీదుంది చూడండి ఎంబీపీఎస్. అండ్ మీరు 3 జీబీ ఫైల్ జనరల్‌గా మీరే చూడొచ్చు. మీ సిస్టమ్‌లో ఎంత సేపు పడతదో. అండ్ ఇక్కడ లెస్ థాన్ 1 మినిట్‌లో అయిపోతది డౌన్‌లోడ్ అయితే. అండ్ దేర్ వి గో. రైట్. సో, ఎవరికైతే ల్యాప్‌టాప్ లేదు, లేకపోతే లో ఎండ్ ల్యాప్‌టాప్ ఉంది. బట్ సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూజ్ అయితదనమాట. అండ్ ఇక్కడ మనకి ఇంకో ఆప్షన్ ఏందంటే మనం ఫైల్స్‌ని అప్‌లోడ్ చేయొచ్చు, డౌన్‌లోడ్ చేయొచ్చనమాట ఇందులోకెంచెలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అప్‌లోడ్ ఉంది. సో, ఇక్కడ ఏదైనా ఫైల్ అప్‌లోడ్ చేసినా ఇప్పుడు నేను. అండ్ డన్. డౌన్‌లోడ్ అయిపోయింది. సో, ఈ ఫైల్ ఎక్కడ కనిపిస్తదంటే మనకి ఒక ఫోల్డర్ ఉంటది డెస్క్‌టాప్ మీద అప్‌లోడ్ అని. సో, ఇక్కడ అప్‌లోడ్స్ అని ఉంది చూడండి. అందులో సేవ్ అయిపోతదనమాట. సో, దాన్ని మళ్ళీ మనం ఓఎస్‌లో యుటిలైజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్‌లోడ్ చేయాలి అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ అప్‌లోడ్స్‌లో ఉన్నదే నేను డౌన్‌లోడ్ ఫోల్డర్ ఉంటది. అందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో, వన్స్ ఈ ఫోల్డర్ లోపల ఏవైతే ఫైల్స్ ఉన్నాయో అవన్నీ మనం మన సిస్టమ్ లోపల డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ డౌన్‌లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అక్కడ కనిపిస్తాయి డౌన్‌లోడ్ అని. సో, డౌన్‌లోడ్ మీద క్లిక్ చేస్తే మన పీసీ లోపల సేవ్ అయిపోతాయన్నమాట. సో, ఇట్లా యుటిలైజ్ జేసుకోవచ్చు. అండ్ మన యూట్యూబ్‌లో సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి. సో, అందులో 89 అండ్ 299 ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీగా ఇదొచ్చేస్తదనమాట. సో, అట్లా గాకుండా ఎవరికన్నా కస్టమ్‌గా గావాలి అంటే నాకు డీఎం జేయొచ్చు. రైట్. సో, మిగతా ప్లాన్ డీటెయిల్స్ ఎవరికైనా గావాలి అంటే వాట్సాప్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో పింగ్ జేయండి. ఎవరైనా కొత్తోళ్ళుంటే సబ్స్క్రైబ్ జేసుకోండి. థాంక్ యూ.